డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజాస్వామిక ప్రభుత్వాలు అంటే ఏమిటో అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ స్ఫూర్తితో మీ డైనమిక్ నాయకత్వం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా మొదటిసారి మన ఉస్మానియా యూనివర్సిటీకి 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం ఈ ఠాగూర్ ఆడిటోరియంకి రావడం అనేది ఈ సందర్భంగా మా విద్యార్థులు అధ్యాపకులు అందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం సార్. మీ స్ఫూర్తివంతకమైన నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకమైన 108 సంవత్సరాల ఓయుకు నన్ను వీసీగా నియమించినందుకు ముఖ్యంగా మీకు మన ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ఇవాల్టి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఓ చారిత్రక సందర్భానికి సాక్షులు. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించడం, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం, విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి మార్గదర్శకులుగా ముందుకు రావడం శుభపరిణామం. శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ప్రాంతానికి విజ్ఞాన వికాసాన్ని అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో మనం ఈవేళ సమావేశమయ్యాం. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రగతి, ఇక్కడ విద్యార్థుల ప్రతిభ, తెలంగాణ ఆవిర్భావం, రాష్ట్ర పునర్నిర్మాణం, ఆయా రంగాల్లో ఓయూ విద్యార్థుల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఓయూ ఆవిర్భావం అభివృద్ధి ప్రయాణంలో తమ మేధస్సును శ్రమను అందించిన ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని మనం మననం చేసుకుందాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్లు పూర్తి చేసుకొని ప్రస్తుతం ఓ ప్రత్యేకమైన దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వెలుగొందింది. దేశంలో 7వ పురాతన విశ్వవిద్యాలయంగా పేరొందింది. ఆధునిక పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొంటూ నిలబడగలుగుతుంది. అయితే మళ్ళీ దశలోకి ఓయూ మళ్లించాల్సిన ఆవశ్యకతను మనందరిపైన ఉన్నది. నైపుణ్యాలను అందిపుచ్చుకొని మార్కెట్కు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యతను అధ్యాపకులుగా మనమందరం తీసుకోవాలి. గ్రామీణ పేద బలహీన వర్గాల విద్యార్థులు ఉద్యోగాలు సాధించే దిశగా ఆధునిక సాంకేతికతకు తర్ఫీదుకు సిద్ధం చేస్తున్నాం. గత 10 నెలలుగా సార్ ఏ యూనివర్సిటీ అయినా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా 4 పిల్లర్స్ పైన ఆధారపడుతుంది. ఒకటి స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ అకాడమిక్స్. సో దీనిపైన మేము ఫోకస్ చేశాం సార్. అట్లాగే రెండవది ఏంటంటే క్వాలిటీ రీసెర్చ్, పబ్లికేషన్స్, పేటెంట్, సైటేషన్స్, దీనిపైన అందరు ఫ్యాకల్టీకి అవగాహన కలిగించాము. మూడవది ఏంటంటే సార్ పేటెంట్ ఇన్నోవేషన్. సో ఏ విశ్వవిద్యాలయమైనా పేటెంట్స్ అంటే ఇన్నోవేషన్ లేకుండా ముందుకెళ్ళలేం కాబట్టి పేటెంట్స్ ఇన్నోవేషన్స్ పైన కూడా మేము ఫోకస్ చేశాం. నాలుగవది ఏంటంటే సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనిపైన కూడా ఈక్వల్గా ప్రియారిటీ ఇచ్చుకుంటూ హాస్టల్స్ అట్లాగే క్లాస్ రూమ్ కాంప్లెక్సెస్ ఇట్లాంటి వాటి కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. సో గత 10 నెలలుగా వివిధ కార్యక్రమాలు మేము ఉస్మానియా యూనివర్సిటీలో జరపడం జరిగింది. సంఘ సంస్కర్తలు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ లాంటి మహనీయుల జయంత్యోత్సవాలను 3 రోజుల పాటు జరిపాం. ప్రతిరోజు దాదాపు 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం అని చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము. దానికి చాలామంది మంత్రులు వచ్చి వాళ్ళందరూ ఎవిడెన్స్, ఇక్కడ కూర్చున్న కోదండరామ్ సార్ కూడా వచ్చి తన కీనోట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్రపై ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గారు ఇదే ఆడిటోరియంలో కిక్కిరిసిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విశ్వవిద్యాలయ 84వ స్వాతంత్రోత్సవానికి ఓయూ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ్ గారు పాల్గొని భారత అంతరిక్ష పరిశోధన మైలురాళ్లను, ప్రగతులను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా గౌరవ డాక్టరేట్తో నారాయణ్ గారిని ఘనంగా సత్కరించాం. ఈరోజు మనం ప్రారంభించుకున్న 2 కొత్త వసతి గృహాలను ఓయూ అంతర్గత నిధుల నుండి సమకూర్చుకొని నిర్మించుకున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఓయూలోని వసతి గృహాలన్నీ దేశంలోని నదుల పేర్లతో ఉన్నాయి. విద్యార్థుల మేధస్సు, విజ్ఞానం నదుల్లో ప్రవహించాలని ఆల్వేస్ మేము ఆకాంక్షిస్తాం. కొత్తగా నిర్మించిన ఈ 2 కొత్త వసతి గృహాలకు తెలంగాణ నదులు దుందిబి, భీమా పేర్లు పెట్టాము. దుందిబి డిండి ప్రాజెక్టు నింపుతున్న నది మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నది. అట్లాగే భీమా పేరు కూడా పెట్టాం. అట్లాగే దుందిబి అంటే విజయం. సో విజయం సాధించాలి, దుందిబిలో చదివి ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అట్లాగే భీమా అంటే స్ట్రెంగ్త్. సో వాళ్ళందరూ కూడా మంచి స్ట్రెంగ్త్గా ఏదైనా ఫేస్ చేసేందుకు రెడీ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. కొత్తగా 2 వసతి గృహాలను ముఖ్యమంత్రి గారు పునాదిరాయి వేశారు. వీటి నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ 10 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశారు. ప్రస్తుతం